జరిగింది. ఎలువై గ్రామంలో అక్రమంగా 195 ఎకరాలకు వేసినటువంటి నోటిఫికేషన్ను రద్దు చేయాలని చెప్పేసి అని ఇప్పటికే అనేక దఫాలుగా రెవెన్యూ డివిజన్ అధికారి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నిమ్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా ఇప్పటికీ విజ్ఞప్తి చేసినాం. మా విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఏకపక్షంగా 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన దానికి నిరసనగా హైకోర్టు లోపల కేసు వేయడం అనేటువంటి జరిగింది. హైకోర్టు లోపల కేసు నంబర్ 537/2026 దీనిలో స్పష్టంగా చెప్పినటువంటిది ఏంటంటే రైతుల పంటలకు ఏమాత్రం నష్టం చేయొద్దు, రైతుల భూములకు వెళ్ళొద్దు అని చెప్పేసి అని ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే 14/0/26/2026తోని ఈ కేసులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు రైతుల జోలికి పోవద్దు అని చెప్పేసి అని ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు రైతుల భూములకు వెళ్ళేసి సర్వేల పేరుతోటి సర్వేలు చేస్తూ ఇవి మా భూములు, ఈ భూముల్లోకి మీరు రావద్దు అని చెప్పేసి అని రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగానే ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం, ఈ ధర్నా కార్యక్రమాన్ని చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి మేము చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాలకు విలువ లేదా, ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా అమలు చెయ్యరా అని చెప్పేసి అని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 100 మంది రైతులు మా యొక్క బాధలేంది, గతంలో ఎన్ని భూములు ఇచ్చినాం, ఇప్పుడు ఎన్ని భూములు పోతున్నాయి, మా భవిష్యత్తు ఎట్లుంటుంది అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినాం. అయినా ముఖ్యమంత్రి నుండి ఇప్పటిదాకా స్పందన రాలేదు. కాబట్టి చెప్తున్నాం, ఈరోజు కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ఏకపక్షంగా మీరు ముందుకు పోతే మా భూముల్లోకి మీరు ఎట్లస్తారో మేము చూస్తామని చెప్పేసి అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరపున, రైతుల తరపున ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. మీరు కనుక ఇట్లనే మొండిగా పోతే భూములకు ఎవరు కాలు పెట్టలేరు, ఎంతటి పోరాటానికైనా సిద్ధం ఉంటాం తప్ప భూములు వదిలేసే సమస్య లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పినాం. మళ్ళొకసారి విజ్ఞప్తి ఇచ్చినాం, ఈ మెమోరాండంతోనైనా అధికారులు రైతుల పక్షపాతిగా ఉంటే మంచిది, లేకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ నిమ్స్ పరిధిలో 2013 భూసేకరణ చట్టాన్ని పూర్తిగా తుంగలోకి దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షమా, రైతు వ్యతిరేక పక్షం అనేటువంటిది చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.